సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని లోనికలన్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అనేక సమస్యలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఆడపిల్లలు వాష్ రూములు లేవని, పాఠశాల ప్రహరీ గోడ కూలిపోవడంతో పాములు క్లాస్ రూములలోకి వస్తున్నాయని, ఆటలు ఆడుకోవడానికి పిటి సార్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, ఎల్ఈడి టీవీలు వచ్చిన ఇప్పటివరకు ఇన్స్టాల్ చేయలేదని, 120 మంది కలిగిన పాఠశాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, కనీసం ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయిన తమ సమస్యలను నెరవేర్చాలని, తక్షణమే వాష్ రూములు, కాంపౌండ్ వాల్ నిర్మించాలని కోరుతున్నారు. మాకు వాష్రూమ్స్ సరిగ్గా లేక వాటర్ కూడా తక్కువ తీసుకుంటున్నాము. అందుకని మాకు వాష్రూమ్స్ కట్టియగలుగుతారని కోరుకుంటున్నాము. My name is Azim. I'm studying in 9th class. మాకైతే కాంపౌండ్ వాల్ అయితే లేదు. కాంపౌండ్ వాల్ పక్కకు చైన్లు ఉన్నాయి. చైన్లలోకి వెళ్ళి పాములు వస్తున్నాయి. మొన్ననే 8th క్లాస్లకు పాము వచ్చింది. సార్ వారం కింద 8th క్లాస్లకు పాము వస్తే చంపడం జరిగింది. మాకైతే ఆట వస్తువులు లేవు. మళ్ళీ గ్రౌండ్ ఉంది కానీ పీటీ సార్ లేరు. గ్రౌండ్లోకి ఆడుకుందామని వెళ్తే పాములు వస్తున్నాయి. మళ్ళీ అది ఎల్ఈడి టీవీలు ఇన్స్టాల్ చేయలేరు. వచ్చినాయి కానీ ఇన్స్టాల్ చేయలేరు. అది ఇన్స్టాల్ చేయగలుగుతారని కోరుతున్నాం. పోయిన ప్రభుత్వం అయితే ఏం చేయలేదు. మాకు ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తామో ఆశపడుతున్నాం. ఎంతమంది పిల్లలు ఉన్నారు మొత్తం మేడం? 113 మంది ఉన్నారు. ఎంతమంది టీచర్ ఉన్నారు మీకు? 8. అందరూ వస్తున్నారు టైంకు? వస్తున్నారు.